లేనిపోని నిందలు వేసి నన్ను మీ అందరికీ దూరం చేయాలని ప్లాన్ చేసింది. అంతే కదా? దానికే నువ్విలా చెయ్యి చేసుకుంటే ఎలా నాన్నా? తప్పు కదూ? లేదు పిన్ని, ఇలా అబద్ధపు నిందలు వేసే వాళ్ళ తుప్పు రేగ్గొట్టినా తప్పులేదు. నీ మీద గాని శరణ్య మీద గాని నిందలేస్తే సహించను, చంపి పడేస్తాను. జాగ్రత్త. ఏంటనన్యా, నొప్పిగా ఉందా? కానీ వాడి కోపం ఒక చెంప పగలగొట్టడంతోనే చల్లారిపోయింది. లేదంటే ఆ రెండో చెంప కూడా వాచిపోయేది. ఇప్పటి వరకు నా కోడలతో ఆడుకున్నారు, బాధ పెట్టారు, ఏడిపించారు. ఇక నుంచి అలా ఉండదు. తన కళ్ళలో నుంచి చిన్న ప్రతి కన్నీటి చుక్కకి నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ఆనంద భైరవి కుటుంబంతోనే పెట్టుకున్నావు కదూ? అసలు ఆటంటే ఎలా ఉంటుందో చూపిస్తా. గెట్ రెడీ. ఏందమ్మే, మీ అత్తేదో గెట్టు రెడీ అంటా ఉండది. అయ్యయ్యో, నీ సెంపేంది పూరిలా పొంగిపోయి ఉండది. కర్రీ తీసుకొస్తానుండు, నంచుకొని తిందు గాని. అంత కోపం ఎందుకమ్మి? అసలేం జరిగింది? నా ప్లాన్ ఫ్లాప్ అయింది. నువ్వు వేసిన ఏ ప్లాన్ హిట్ అయింది గనక ఇది హిట్ అవడానికి నేను అందుకే చెప్తా ఉండాను మీ అత్తయ్యతో పెట్టుకోవద్దని. కానీ నువ్వు నా మాట వింటేగా. ఇప్పటికైనా నేను చెప్పేది వినమ్మి. అమ్మా, నేనస్సలే పిచ్చ ఇరిటేషన్ లో ఉన్నాను. ఇంకా నన్ను విసిగించుకో. వెళ్ళిక నుంచి. అది కాదమ్మా. నాయను, సమీర్ ఇప్పుడు జైల్లో ఉంది. అక్కడ పరిస్థితి ఏమై ఉంటుంది? అది కాని నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి? శరణ్య. హలో శరణ్య, ఎక్కడున్నావమ్మా? నేను మన ఇంటి దగ్గరే ఉన్నాను అత్తయ్య గారు. లోపలికి రమ్మంటారా? వద్దొద్దు, ఇప్పుడే రావద్దు. ఇంట్లో అందరూ ఉన్నారు. మరిప్పుడు ఎలా అత్తయ్య గారు? నువ్వు పంచే, నేను మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. ఆ టైంలో వెనక నుంచి వచ్చి పైనున్న గదిలోకి వెళ్ళు. అలాగే అత్తయ్య గారు.
ఇదేంటి ఎప్పుడు లేంది ఈ టైంలో పోయింది కరెంటు? అదే అర్థం కావట్లేదమ్మా. ఒకసారి బయటికెళ్ళి చూద్దాం పదండి. మనకే పోయిందో లేదా అందరికీ పోయిందో. అదేంటి మన స్ట్రీట్లో అందరికీ కరెంట్ ఉంది, మనకొక్కరికే పోయిందేంటి? అమ్మా అది ఫ్యూజ్ కొట్టేసినట్టుందమ్మా. రోహిత్, నువ్వు వెళ్ళి మెయిన్ దగ్గర చూసిరాపు. అలాగే నాన్న. జాగ్రత్త, మెల్లగా వెళ్ళు. పిన్ని, మీరేంటి ఇక్కడ? అది ఏం లేదు రోహిత్, ఏదో సౌండ్ వస్తేను మెయిన్ ఆఫ్ చేయడానికి వచ్చాను. సౌండా? ఏం సౌండ్ పిన్ని? ఏదో తెలీదు రోహిత్, ఇక్కడే మెయిన్ నుంచే ఏదో సౌండ్ వచ్చింది, అందుకే ఆఫ్ చేయడానికి వచ్చాను. సరే పిన్ని, నేను చూస్తాను. సౌండ్ ఆగిపోయింది పిన్ని. అవునే, సౌండ్ ఆగిపోయింది. పోన్లే పిన్ని, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది కదా, పదండి. ఆ ఏంటి నాన్న ప్రాబ్లం, ఏమైంది? ఏం లేదమ్మా, మెయిన్ ఏదో సౌండ్ వస్తే పిన్ ఆఫ్ చేసిందంట. అలాగా, సరే సరే, పదండి పదండి. అత్తయ్య, పిచ్చి పిల్ల, నా దగ్గరికి వచ్చేసావు కదా, ఇంకెందుకు బాధపడుతున్నావు? చూడు, నీ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు నీకు అండగా ఈ అత్తయ్య ఉంటుంది. ఏ లోటు రాకుండా, ఏ కష్టమూ తెలియకుండా చూసుకుంటాను నిన్ను, సరేనా? కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుని మీలాంటి అత్తయ్య ఉండగా ఇక నాకు ఏ లోటు ఉంటుంది అత్తయ్య గారు? అమ్మకి ఎలాగైనా నేను యుఎస్ వెళ్తానని చెప్పి ఒప్పించాలి.
ఏంటి లహరి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పద గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. లహరి, ఆ గదిలోకి వద్దమ్మా. చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మా. ఏం కాదు పద. లహరి, వద్దని చెప్తున్నాను కదా. పద కూర్చుందాం. కూర్చో. ఏంటి విషయం? అమ్మా అది నేను యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. యుఎస్కి వెళ్తావా? అది ఇప్పుడా? నీకు పెళ్లి చూపులు జరిగాయి, త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా అరేంజ్ చేద్దామని మేం చూస్తుంటే నువ్వు యుఎస్ వెళ్తానంటావేంటి? ఇంట్లో పరిస్థితులేం బాగోలేవు కదమ్మా. ఈ టైంలో ఎంగేజ్మెంట్ అవసరమా? శరణ్య వదిన కనిపించిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. నాకు కొద్ది రోజులు చదువుకోవాలనుందమ్మా. ప్లీజ్ వెళ్తాను. ఆలోచించాలి. కాస్త టైం ఇవ్వు. మర్ది గారు, శరణ్య కనిపించిందా? కనిపించలేదు. అన్ని చోట్ల వెతికారా? ఏ ప్లేసు వదలలేదు వదన. తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. తనకి రిలేషన్ ఉన్న వాళ్ళందరినీ కలిశాను. కానీ ఎవరూ తెలియదని చెప్తున్నారు. మనందరినీ ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుందో. అసలు శరణ్ ఎక్కడికెళ్ళిందో ఏమీ తెలియట్లేదు. నానా దర్శన్, శరణ్య గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, తెలియలేదు. సరే, పద భోంచేద్దాం. ఆకలిగా లేదమ్మా, మీరు తినండి. నీకు ఆకలి లేకపోవడానికి కారణం నీ భార్య కనిపించట్లేదనా? లేక ఆ సమీరా స్టేషన్లో ఉందనా? అవును దర్శన్, అమ్మ చెప్పింది కూడా కరెక్టే కదా. కోడలు కనిపించడం లేదని తినకుండా ఇలా ఎన్ని రోజులను ఉండగలవు? రా, అందరం కలిసి భోంచేద్దాం. దర్శన్, తింటూ ఏం చేయాలో ఆలోచిద్దాం. పద. పదండి. పద. పాపం దర్శన గారిని చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఆయనను చూస్తుంటే జాలేస్తోంది. కానీ ఏం చెయ్యను? అత్తయ్య చెప్పినట్టు ఆ సమీర పని చెప్పాలంటే కొద్ది రోజులు నేను ఇలా అజ్ఞాతవాసం చేయక తప్పదు. శరణ్య, ఇదేంటి శరణ్ ఇంట్లోనే ఉన్నట్టుంది. అంటే
సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా తిరిగొచ్చానా? చూద్దాం. దర్శన్ దర్శన్ ఏమైందిరా? ఏమైంది దర్శన్? ఏమైంది? ఏమైంది వీడికి? కొంప తీసి శరణి కనిపించుంటుందా? దర్శన్, ఏమైంది దర్శన్? ఎందుకు భోజనం మధ్యలోంచి వచ్చేసావు? శరణ్య కనిపించింది నాన్న. ఏంటి దర్శన్, ఏం మాట్లాడుతున్నావు? శరణ్య కనిపించడం ఏంటి? అవును, కనిపించింది. నా కళ్ళతో చూశాను. నానా దర్శన్, కోడలు మన ఇంట్లో ఎందుకు ఉంటుంది చెప్పు? లేదమ్మా, ఉంది. నేను చూశానని చెప్తున్నాను కదా. ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉంది తను. లేదు నానా, అలా ఉండే ఛాన్సే లేదు. అది కేవలం నీ భ్రమే. కోడలి కోసం వెతికి వెతికి ఎక్కడ చూసినా ఎండమావిలో నీటిలాగా తన రూపమే కనిపించుంటుంది. అది నిజం కాదు నాన్నా. అవును దర్శన్, కోడలు ఈ ఇంట్లోనే ఉంటే తనకి మనతో దాగుడు మూతలు ఆడాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ నువ్వు ఊహించినట్టు తను ఈ ఇంట్లోనే ఉంటే ఈ పాటికి ఎవరో ఒకరి కనిపించుండేది కదా. అవునాన్నా, అలా మాకెవరికీ కనిపించకుండా నీకు మాత్రమే కనిపించింది అంటే అది ఖచ్చితంగా నీ భ్రమే. పద భోంచేద్దు గాని. వెళ్ళి తిను. శరణ్య, అందరూ బయటికెళ్లారు. నువ్వురా. ఏంటి శరణ్య, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఈ గది దాటి ఎందుకొచ్చావు? రావద్దు అని చెప్పాను కదా నీకు. నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఆయనని చూడాలనిపించింది, అందుకే. చూడమ్మా, నీ బాధ నాకు అర్థమయ్యింది. కానీ మనం అనుకున్నది జరగాలంటే కొంతకాలం భరించక తప్పదు. అర్థమైందా? ఇదంతా నీ మంచి కోసమే చేస్తున్నాను. ఈ టైంలో నువ్వు వాళ్ళ కంటపడితే ఎన్ని రోజుల మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. ఇకపై ఇలాంటి డౌటు దర్శన్కి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. సరేనా? అలాగే అత్తయ్య గారు. జాగ్రత్త. ఉమ్.
ఏందమ్మే నువ్వు చెప్పేది? సరే నీ జాడ కనిపెట్టేందుకు ఆనంద భైరవి ఫోన్ కొట్టేయాలా? పులి నోట్లో తల పెడతావా అన్నట్టు ఏంటి ఆశ్చర్యం? నువ్వు అలా నోట్లో తల పెట్టినా నేనేం ఆశ్చర్యపోనమ్మే. కానీ ఈ సాహసం చేస్తానంటేనే చెక్కితే యాడ శిథిలమైపోతావోనని భయం వేస్తా ఉండదు. ఆనంద భైరవి అంటే ఆటలా నీకు? కాస్త నన్ను ఎంకరేజ్ చెయ్యమ్మా. ఆత్మహత్యని ఎంకరేజ్ చేసేంత కసాయి తల్లిని కాదమ్మే నేను. ఏడ్చావు కానీ నాతో నువ్వు పద, వెళ్ళి ఆ ఫోన్ కొట్టేసుకునంతా. ఓమ్మే, నన్ను కూడా ఇరికిస్తావా ఏంది? పదవనన్నా.